ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి యొక్క జీవితం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరో 3 రోజుల్లో అంటే జనవరి 4, 5, 6 తారీఖుల్లో వీరు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు. ఎక్కడున్నా ఒకసారి ఈ వీడియోనైతే చూడండి. అయితే వివరాల్లోకెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి వారి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలామంది వ్యక్తుల జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా ఆపదలో చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఈ తులారాశి వారు. అందుకని తులారాశి వారు ఎప్పుడూ కూడా కంగారు పడరు. ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరని మనస్తత్వం కూడా ఈ యొక్క తులారాశి వారిది. తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటిని మంచి చెడు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని తపన కూడా తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ తులారాశి వారు ప్రతిదీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి లాభాదేవికరమైన ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించిన మార్పులు అయితే అతి త్వరలో అంటే మరో 3 రోజుల్లో రాబోతున్నాయి. మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు పడ్డ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీరు విముక్తి అయితే లభించబోతున్నారు. ఇంకా మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోహిత సంబంధించిన దానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారు అటువంటి ఫలితాలు మీకు మీరుగా చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇది వరకు నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ పూర్తి మార్పులు అనేవి వస్తాయి. నిర్ణయాలు మీరే తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలు అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడడానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు. అలాంటివి ఏమీ కూడా ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే తులారాశి వారికి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది. ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా సాధించగలగబోతున్నారు. అందుకని ప్రతిదీ కూడా మీరు ఆలోచించే నిర్ణయం అనేది తీసుకోండి. లేదంటే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అలాగే తల్లిదండ్రులు కన్న కలల్ని మీరు నిజం చేసే అవకాశాలు కూడా తులారాశి వారికి చెందిన సంతాన విషయంలో కూడా జరగబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలనుకుంటున్నారో, ఎటువంటి ఎదుగుదలను అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో ఆ కళలు నిజమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఈ సంవత్సరం అనేది అన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అంటే ఇది వరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో మీరు చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. అంటే 14 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 14 ఏళ్ల నుంచి మీకు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది. ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది.
బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకని మీరు ప్రతిదానికి భయపడాల్సిన అవసరమైతే లేదు. బాధ్యతలు నెరవేర్చడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారో, ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా, శారీరకంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అదృష్టం సృష్టించబోతున్నాయని. ఎందుకంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం, 33,00,00,000 మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో, అలాగే మీరు ఏవైతే సత్కారాలు చేశారో దాని తాలూకు ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళే మిమ్మల్ని అనుగ్రహించారని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎటువంటి సత్కారాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు చేశారో, ఎటువంటి సహాయం చేశారో దాని తాలూకు పుణ్యఫలాన్ని ఆ భగవంతుడు మీకు అనుగ్రహించాడని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించిన అద్భుతాలు చూస్తారు. జీరో నుంచి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఏది సాధించలేని స్థితిలో మీరు ఉన్నారని చెప్పుకోవాలి. అందుకు మీరు గర్వపడాలి. ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడే స్థితిలోకి మీ యొక్క జీవితం అనేది మారబోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయి. ఈ 14 ఏళ్ల దరిద్రం మీకు పోయి జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు ఈ 3 రోజుల్లో. అందుకని ఈ 3 రోజులు జరిగేది ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అన్నీ వంశపారంపరంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే, వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇదివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాన్ని ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీ యొక్క ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలైతే పొందగలుగుతారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువులు బెదడు కూడా తగ్గిపోతుంది. ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతాలైతే చూడబోతున్నారు. ఇక రాబోయే ఈ 3 రోజులైతే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజుకి తగ్గిపోతుంది. అంటే మిమ్మల్ని అవమానించే వారు పెరిగిపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు. అంటే ఇది వరకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్పరిమాణ వారిని బట్టి మీ శ్రేయోభిలాషులుగా మారిపోతున్నారు. మీ ప్రవర్తన బట్టే వాళ్ళు మీకు శత్రువులైన మిత్రువులైన ఉంటారు. అందుకని మీ ప్రవర్తన అనేది మంచిగా ఉంటే మీకు అందరూ శత్రువులుగా ఉండకుండా మిత్రులుగా ఉంటారు. అటువంటి పరివర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క జీవితంలోకి తీసుకున్న వస్తారు. ఈ విధంగా హీరో నుంచి జీరోగా ఎదగబోతున్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో సైక్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో అంటే మరో 2-3 రోజుల్లో అద్భుతాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితోటి మీకు ఏ కలహాలు లేకుండా, కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా జీవితం అనేది సాగిపోతుంది. ఖచ్చితంగా ఇదివరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితం ప్రకారం మరో 2-3 రోజుల్లో అద్భుతాలు వారి యొక్క జీవితంలో చూడబోతున్నారని, కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయని చెప్పాలి. విద్యా వ్యాపారంలో అన్నిట్లోనూ కూడా ముందుంటారు. అయితే తులారాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చడానికి, మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పాటించాల్సని, హనుమంతుని పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. హనుమంతుడికి ఇష్టమైన తమలపాకు దండని మీరు హనుమంతుడికి వెయ్యండి. అలాగే ఇంట్లో శ్రీ మంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జీవితంలో ఏది విధంగా ఉంటుందో, అలాగే మరో 2-3 రోజుల్లో వారి చక్రం ఎలా తిప్పబోతున్నారో, వారు 14 ఏళ్ల నుంచి వారిని పట్టి పిడిసిన దరిద్రం ఏ విధంగా వదలబోతుంది, జీరో నుంచి హీరోగా ఏ విధంగా ఎదుగుతారనేది
ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.